మరి గోపీనాథ్ ఉండే పెద్ద దిక్కు, మీ అందరికి అండగా ఉండే, మరి అన్నవాయే కదా ఎట్లా, గోపన్న లేడు కదా ఎట్లా అనే బాధ మీకు ఉండొచ్చు. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఒక్క గోపన్న లేడు కానీ గింత పెద్ద కుటుంబం మీకున్నది. నేనున్నా, విష్ణన్ ఉన్నాడు, సుధీర్ అన్న ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నాడు, సోయల్ భాయ్ ఉన్నాడు, సునీతం ఉన్నది, దేదీప్యం ఉన్నది. ఇంతమందిని కూడా మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా మీ కాడికి వచ్చే బాధ్యత మాది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. పెడతారు, కేసులు పెడతారు, బెదిరిస్తారు, ఇదంటారు అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకటి అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా కన్నా ఒకటి, దీపావళికి అంటాడు ఒకడు. ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది. బాంబు లేదు, భీము లేదు. భయపడద్దు. రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చేస్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు. బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు, ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి. అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి, కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.